ఛత్తీస్గఢ్ లో బీజేపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఈ యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి మరణాల సంఖ్య పెరుగుతుంది. దాదాపుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే 300 నుంచి 400 మధ్యలో ఇప్పటికీ మట్టుబెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. అసలు ఈ యొక్క మరణాల వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అంటే ఎన్కౌంటర్లు జరగడం ఇది కొత్త కాదు కదా. మావోయిస్ట్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లు ఎందుకు ఇంత తీవ్రంగా జరుగుతున్నాయి? ఎందుకో భారతీయ జనతా పార్టీ ఈ మొత్తము ఉద్యమాన్ని మట్టు పెడతాం అని ఒక ముహూర్తం కూడా పెట్టి ఆ ముహూర్తం లోపల మొత్తంగా మట్టు పెడతాం అంటే రెండు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ భావజాలంలో భాగంగా ఇప్పుడు మీరు గోల్వాల్కర్ గారు రాసిన రచనలు ఈ దేశానికి ముగ్గురు శత్రువు: ముస్లింలు, క్రిస్టియన్స్, మార్క్సిస్ట్. కనుక ఏ మార్క్సిస్ట్ అయినా ఈ దేశానికి శత్రువు అని వాళ్ళు భావిస్తున్నారు. మార్క్సిస్టు దేశాన్ని ఇష్టపడేవాళ్ళు, దేశ నిర్మాణం చేసేవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు అని వాళ్ళు భావించండి. మార్క్సిజం అంటేనే వాళ్ళ దృష్టిలో ఈ దేశానికి వ్యతిరేకం అనేది ఒకటి. రెండవది, దానికంటే కూడా ప్రధానమైన కారణం మన అభివృద్ధి నమూనా ఏదైతుందో ఈ అభివృద్ధి నమూనాలో మనం చూస్తున్నాం గత 5 దీని పర్యవసానం ఏమిటంటే, ఒకటి అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి, రెండవది నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. ఈ కారణాల వల్ల తర్వాత అభివృద్ధి నమూనాలో పాపము ఆదివాసుల విషాదం ఏంటంటే, ఈ ఖనిజాలు ఏవైతున్నాయో అవి ఒక ప్రధానమైనటువంటి వనరుగా, అవి కీలకమైనటువంటి వనరుగా మారింది. ఛత్తీస్గఢ్లో ఈ ఖనిజాలు ఏవైతున్నాయో రకరకాల ఖనిజాలు, విలువైన ఖనిజాలు అక్కడ జీవించే ఆదివాసీ కాళ్ళు కింద ఉన్నాయి. కనుక మనము 5 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా, రేట్ ఆఫ్ గ్రోత్ పెరగాలన్నా, ఇంకా 2047 వరకు అత్యంత అభివృద్ధి చెందిన దేశం కావాలన్నా, ఇప్పుడు ఉండే పాలకుల దృష్టిలో ఖనిజాలు అనేవి చాలా. కనుక ఖనిజాన్ని ఎంత తవ్వాలో ఎంత తొందరగా తవ్వాలో అంత తొందరగా తవ్వాలనుకుంటారు. ఇది మనమే కాదు, ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన స్లోగన్స్ లో డిగ్ అండ్ డిగ్, తోకోండి తొందర. ఓకే, ట్రంప్ ఉండే తొందరే మనది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ ఆర్థిక అభివృద్ధి ఏదైతుందో దాంట్లో ఈ ఖనిజాల పాత్ర వలన విషాదంగా అక్కడ విపరీతమైన ఖనిజాలు వలన అక్కడ ఆదివాసులు దాన్ని ప్రతిఘటిస్తున్నారు. అక్కడ మావోయిస్టులే ప్రతిఘటిస్తున్నారు, అక్కడ ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. నేను ఆ మాట ఎందుకంటే అంటే ఆదివాసుల ప్రతిఘటన ఇప్పటికే కాదు, 200 ఏళ్ళుగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే కోచెస్కు కావాల్సిన కలప కొరకని మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించింది. అడవిలోకి ప్రవేశించినప్పుడు ఆదివాసులు ప్రశ్న, మీరెవరు? ఈ అడవి మాది, అడవిలో మేము చూస్తున్నాం, కొన్ని 1000 సంవత్సరాలు చూస్తున్నాం, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, సరే బ్రిటిష్ వాళ్ళు తమ బల ప్రయోగాన్ని ఉపయోగించి వాళ్ళు, మేము ఈ దేశాన్ని పాలించేవాళ్ళు కనుక మేము వనరులు తీసుకుంటాం అంటే, తీసుకునే హక్కు మీకు ఎక్కడే అని అన్నప్పుడు వాళ్ళు ఒక ఎమినెంట్ డొమైన్ అనే ఒక భావనను తీసుకొచ్చి, ఎమినెంట్ డొమైన్ అంటే ప్రజల ప్రయోజనం కొరకని, సామాజిక ప్రయోజనం కొరకని వనరులను తీసుకోవడం అనేది అందరి ప్రజల యొక్క బాగోగు దాంట్లో ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండే ఆదివాసీలు ఆ మాత్రం త్యాగం చేయాలి అనేటువంటిది రాజ్యానికి ఆదివాసులకు మధ్యన ఘర్షణ వచ్చినప్పుడు లేదా తేడాలు వచ్చినప్పుడు రాజ్యము విశాల ప్రజానీకరణ చెందింది కాబట్టి ఆ వనరుల మీద ఆదివాసులు కొంత హక్కుని కోల్పోవాలి అనేది బ్రిటిష్ వాళ్ళు ఆ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం. మన దగ్గర ఆదివాసీల పోరాటాలు కొమరపుడి ఇవాళ మనం గౌరవిస్తున్నాం, సీతారామరాజు, బిర్సా ముండా, ఇట్లా ఆదివాసీలు పోరాటాలు 200 ఏళ్ళుగా వాళ్ళు నిరంతరంగా పోరాటాలు చేస్తారు. ఈ పోరాటాల్లో భాగంగానే ఈ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్కు వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి భారత రాజ్యాంగం రాసుకునే వారికి మన మెయిన్ స్ట్రీమ్ లో ప్రధాన శ్రవంతిలో గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం దొరికితే సమాంతరంగా
ఆదివాసీల ఉద్యమాలు కూడా వాళ్ళ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక భారత రాజ్యాంగాన్ని రాసే జైపాల్ సింగ్ బరోడా ఆయన ఏంటంటే, మేము ఆదివాసీలు, ఈ దేశం మీరంతా బయట నుంచి వచ్చారు, మీరు వాళ్ళు ఈ రాజ్యాంగం రాస్తూ మీరు మేము కలిసి ఉండాలని ఒక ఉడంబడిక చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశం కానీ మీరందరూ బయట నుంచి వచ్చినా నాతో కలిసి ఉంటామని అంటున్నారు. కాకపోతే మా స్వయం పరిపాలన, మా ఆస్తు, మా హక్కులు, మా వాణిజ, మా అడవి సంగతి ఏంటంటే, ఆ చర్చలో భాగంగా షెడ్యూల్ 5 ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. షెడ్యూల్ 5 ప్రకారము ఆదివాసీ ప్రాంతాల్లో మనం ఏ వర్గాలు ముట్టాలన్నా ఆదివాసీల యొక్క భాగస్వామ్యం లేకుండా, ఆదివాసీ యొక్క అనుమతి లేకుండా మనం ఆ ప్రాంతానికి పోవడానికి వీళ్ళని షెడ్యూల్ 5 వచ్చింది. కనుక షెడ్యూల్ 5 ఆదివాసీల హక్కులని భారత రాజ్యాంగం పూర్తిగా అంగీకరించింది. షెడ్యూల్ 5 ఉన్న తర్వాత కాలంలో అభివృద్ధి జరగాలి కనుక, అందరూ పరిశ్రమలు రావాలి కనుక, స్టీల్ కావాలి కనుక, ఆ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని ఉపయోగించి రాజ్యము ఆదివాసీ ప్రాంతాలకు పోవడం. అందుకని బిడి శర్మ గారు ఈ దేశంలో ఆదివాసులను అత్యంత ప్రేమించినటువంటి మనిషి. బస్తర్కు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా, మొత్తం ఇప్పుడున్న బస్తర్కు కలెక్టర్ గా ఆయన పనిచేశారు. ఆయన బిడి శర్మ గారు ఎప్పుడు నాతో అనేవాడు, మేము ఛత్తీస్గఢ్ లో ఒక కిడ్నాప్ జరిగితే మేము ఇద్దరం కలిసి అక్కడ ఆ కిడ్నాప్ లో మేము మధ్యవర్తిత్వం వహించాం. ఆయన ఏమనేవాడంటే, ఈ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ లేదా భారత రాజ్యాంగంలో ఎమినెంట్ డొమైన్ మనము కంటిన్యూ చేయడం వలన 1949 25వ జనవరి రోజు భారతదేశ ప్రజలకు హక్కులు వచ్చినా ఆదివాసీ ప్రజలు తమ హక్కులను కోల్పోయారు. ఓకే, ఇది ఆయన కన్సిస్టెంట్ గా అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన ఇదే విషయాన్ని పుస్తకాల్లో రాశాడు, ప్రసంగాలు చేశాడు. అది ఒక బిడి శర్మ గారి ఒక అభిప్రాయం. ఏమిటి, ఆదివాసీ ప్రాంతాలకు స్వయం పరిపాలన ఉండాలి, అడవి వాళ్ళది, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవాలి. ఇంకొక అభిప్రాయం అంటే, మరి వనరులు ఎక్కడున్నాయి, ఆదివాసులు కూడా ఈ భారతదేశంలో భాగమే, ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగమే, వనరులను ముట్టకుండా, ఖనిజాలను ముట్టకుండా అభివృద్ధి ఎట్లా అనేది ఇంకొక. దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఈ న్యూ లిబరల్ నూతన ఆర్థిక విధానం వచ్చిందో, ఎట్లయితే అప్పుడు మన దేశం కూడా సంక్షేమ భావన, ప్లానింగ్ కమిషన్, తర్వాత ఒక ప్రణాళికాబద్ధ అభివృద్ధి, మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి భావనలు అయితే భారత రాజ్యాంగంలో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో లేదా ప్రియాంబుల్లో రాసుకున్న భావనకు విరుద్ధంగా మనము ఈ నవీన నూతన ఆర్థిక విధానం అనే దాని పేరు మీద ఒక ఆర్థిక విధానం ఈ దేశంలోకి 80లో వచ్చేసింది. 90లో అది విశ్వరూపం తీసుకున్నది. అప్పటి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్ లో చేస్తున్నది కొనసాగింపే. ఇది వాళ్ళు కానీ కొనసాగింపే అని మీరు అంటున్నారు. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే ఆపరేషన్ ఖగార్ అనేది ఏప్రిల్ 2026 వరకు ముగించేస్తాం, అసలు మావోయిస్ట్ అనేటువంటి నక్సల్ అనేటువంటి పేరే దేశంలో వినబడదు అనేటువంటి మాట ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. అదే రకంగా ముందుకు సాగుతున్నట్టు కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో సల్వాజును విపరీతమైనటువంటి, ఎందుకు సల్వాజును కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ చేసింది అంటే, మన్మోహన్ సింగ్, మన తర్వాత నరసింహారావు, చిదంబరం వీళ్ళందరి ఏదైతుందో ఈ ఖనిజాలు కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేవారు కార్పొరేట్ ప్రపంచం ఏదైతుందో, అంటే సామ్రాజ్యవాద కార్పొరేట్స్, భారతదేశంలో కార్పొరేట్స్, అంతర్జాతీయ కార్పొరేట్స్ ఒక ఫ్రీ వచ్చేసి, అంటే ఇక మనమే అంతిమం. ఇవాళ కార్పొరేట్ అభివృద్ధి ప్రపంచాన్ని చూపిస్తున్నట్లు. కనుక ఇక కార్పొరేట్ అభివృద్ధి నుంచి మనం తప్పించుకోవట్లేదు. కనుక ఏ కార్పొరేట్ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందో దాని కొనసాగింపుగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి బలం వలన సాంకేతిక పరిజ్ఞానం మారింది. ఎక్కడ మనిషి ఉన్నా తెలుసుకునేటువంటి పరిజ్ఞానం వచ్చింది. ఇజ్రాయిల్ టెక్నాలజీ వచ్చింది, తర్వాత మీకు గైడెడ్ మిసైల్స్ వచ్చినాయి, డ్రోన్స్ వచ్చాయి. ఇదంతా మార్పు కదా. మొత్తంగా టెక్నాలజీలో పెద్ద మార్పు వచ్చింది. రాజకీయ అధికార స్వభావంలో మార్పు వచ్చింది. ఈ అధికారం ఎప్పుడున్న వాళ్ళు ఎవరైతున్నారో, ఈ ప్రజాస్వామ్యము, రాజ్యాంగం సరిగానే ఉంటాయి కానీ ఇవి ఉన్నా మనం ఏ అభివృద్ధిని సాధించాలనుకుంటున్నామో మనం చాలా వేగంగా ముందుకు పోవాలి అనేటువంటి తీవ్రత పెంచారు. ఇప్పుడు మనం చాలా వేగంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి భావన ఏదైతుందో ఇవాళ అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నారు.
కనుక వాడిని ఎవరు నడిపిస్తున్నారు? అంతర్జాతీయ ఆర్థిక శక్తులు, మన దేశం నుండే కార్పొరేట్ శక్తి. ఇది వాళ్ళు నడిపిస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు ఏం కావాలంటే మాకు త్వరగానే మాకు సంపూర్ణంగా మాకు దీని మీద హక్కులు కావాలి. ఇంతకుముందు మేము పౌర హక్కు నుంచి ఏమనేదంటే వీళ్ళు అక్కడ ఉండే వనరులని, ఖనిజాలని కార్పొరేట్లకు అప్పచెప్పడం కొరకని వాళ్ళు హత్యలు చేస్తున్నారు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తున్నారు అనేవాళ్ళు. పౌర హక్కుల నుంచి మనం ఎప్పుడైనా మాట్లాడి ఎందుకు ఇంత మానకాండ అంటే అక్కడ ఉండేటువంటి ఖనిజాలు కార్పొరేట్ వాళ్ళు పుట్టినని మనం పబ్లిక్ మీటింగ్ చెప్పారు. ఇవాళ స్వయాన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము ఈ వనరులని ఎంత తొందరగా వీలైతే తొందరగా కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇంకా మనం కార్పొరేట్ లేదా దేశ అభివృద్ధి, అందరి అభివృద్ధి కనబడుతుంది. ఎవరు అని మానవు కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కొరకు అన్నారు. ఇప్పుడు వాళ్ళవన్నీ దేశ అభివృద్ధి అండి. కార్పొరేట్ల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఓకే, కార్పొరేట్ ఎంత తొందరగా ఎదిగితేనే దేశ అభివృద్ధి. అందుకని అత్యంతమైన సంపన్నులైనటువంటి వాళ్ళు మన దేశం నుంచి ఉన్నారు. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, తర్వాత మినిమము అవసరాలు కూడా తీరని సమాజంలో విద్య సరిగా అందరికీ లేదు, ఆరోగ్యం అందుబాటు లేదు. ఇటువంటి సమాజంలో చాలా వేగంగా అభివృద్ధి చెందాలి అనేటువంటిది ఏదైతే ఉందో దానికి దేశం యొక్క సర్వ ప్రయోజనానికి భారత రాజ్యాంగం చెప్పినటువంటి విలువలకి రాజ్యాంగం చేసినటువంటి ప్రాపంచిక దృక్పథానికి సంబంధం లేకపోతే కనుక ఇవాళ వాళ్ళు ఏమంటారంటే కార్పొరేట్లు అడుగుతున్నారు, మరి ఎప్పుడు ఇస్తారు? అదంతా ఈ ఉద్యమ అగ్రిమెంట్స్ ఎప్పుడైతే దానిలో వాళ్ళు ఉన్నారు చేశారు, మీరు ఎప్పుడు ఇస్తారంటే లేదు 2026 మార్చి వరకు మొత్తం మీకు